తక్కువ ప్యాకేజ్ అని చెప్పి చాలా మంది డొమైన్ చేంజ్ అవుతాను, కంపెనీ మారుతాను అంటున్నారు. సో అలాంటి వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోకుండా తక్కువ ప్యాకేజ్ అని ఒకే ఒక రీజన్ తో త్వరగా ప్యాకేజ్ పెరగాలి అనే తొందరపాటులో రాంగ్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మనం న్యూస్ లో కొన్ని చోట్ల జాబులు పోతున్నాయని, కొన్ని చోట్ల జాబులు వస్తున్నాయని, ప్రాజెక్టులు వస్తున్నాయని, ఎక్కువగా మనం జాబులు పోతున్నాయని వింటున్నాము. నేను కొంతమంది మా డొమైన్ మీద అయితే ఇంపాక్ట్ చేయదు అని అనుకుంటున్నారు. సో నేను ఆల్రెడీ ఒక క్లారిటీ చెప్తున్నా, కోడింగ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కోడింగ్ లో కూడా ఏంటి అంటే, హై లెవెల్ కోడింగ్ చేసే వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. బేసిక్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, చాలా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఏఐ చేసేస్తుంది. కాబట్టి సో కొంత ఇంపాక్ట్ అనేది కోడింగ్ మీద కూడా పడుతుంది. అంటే ఉన్న ఉద్యోగాలు పోతాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి ఏ వల్ల, దాని ప్రాబ్లం లేదు. కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి. మాన్యువల్ టెస్టింగ్ మీద పడదు, ఎస్ఏపి మీద పడదు. ఎస్ఏపి మీద కూడా ఇంపాక్ట్ పడి దాదాపు 8,000 మంది ఉద్యోగాలు కోల్పోబోతుంది. సో డెఫినెట్లీ హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కొత్త ఉద్యోగాలు, ఏఐ రిలేటెడ్ ఉద్యోగాలు, జాబ్స్ అనేవి రాబోతున్నాయి. ఇదైతే మనం అర్థం చేసుకోవాలి. సరే, మెయిన్ ఇప్పుడు మనము తక్కువ ప్యాకేజ్, త్వరగా కంపెనీ మారేయాలి, ప్యాకేజ్ తెచ్చేసుకో. సో బేసిక్ ఏంటి అంటే, మనం కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఆర్ బేసిక్ రూల్స్ అని మనం ఫాలో అవ్వాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా తక్కువ ప్యాకేజ్ అనేది పక్కన పెట్టి, మనం ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు, వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 3 years మనము ఆ కంపెనీలో ఉండగలిగేలా ఉండాలి. ఇది బేసిక్ రూల్. ఖచ్చితంగా 3 years ఉండాల్సింది. ఎంత తక్కువ ప్యాకేజ్ అయినా, ఎక్కువ ప్యాకేజ్ అయినా, ఒకసారి కంపెనీలో జాయిన్ అయ్యారంటే కెరియర్ స్టార్టింగ్ లో మినిమం 3 years, అది కూడా ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయ్యారంటే కంపల్సరీ 3 years అదే కంపెనీలో ఉండాలి. ఓకే, క్లియర్. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే, తక్కువ ప్యాకేజ్ అని ఎప్పుడు మనం జాబ్ మారకూడదు. తక్కువ ప్యాకేజ్ కాబట్టి నేను డొమైన్ చేంజ్ అవుతాను అనుకోవద్దు. అంటే మనం వర్క్ చేసే టెక్నాలజీ ఎంత ప్యాకేజ్ వరకు రీచ్ అవుతుంది, ఆ ప్యాకేజ్ వరకు రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, 10 లక్షల ప్యాకేజ్ వచ్చింది ఇంక పెరగట్లేదని చెప్పి దాంట్లో ఎలా అప్డేట్ అవ్వాలి అని ఆలోచించకుండా, నేను డొమైన్ చేంజ్ అయితే నాకు ప్యాకేజ్ వచ్చేస్తుంది అన్న భ్రమలో ఉంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్క్ చేస్తున్న దాంట్లో మాక్సిమం హైట్కి రీచ్ అయ్యారా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డొమైన్లో పనిచేస్తున్నారు అనుకున్నాం, దాంట్లో మాక్సిమం ప్యాకేజ్ 40 lakhs ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్. ఆ హైయెస్ట్ ప్యాకేజ్ మీరు రీచ్ అయిన తర్వాత అప్పుడు కూడా మీరు సాటిస్ఫై కాకపోతే యూనిట్ టు థింక్ ఆల్టర్నేటివ్. అలా కాకుండా, దాంట్లో నాలెడ్జ్ పూర్తిగా తెలుసుకోకుండా, మాక్సిమం హైట్ రీచ్ అవ్వకుండా, ఇప్పుడు ఎలా అవుతుందంటే, మనం అంటే ఫుల్గా మన ఎఫర్ట్స్ పెట్టట్లేదు. మన ఎఫర్ట్స్ పెట్టకుండా ఏంటి అంటే, ఇది కాకుండా వేరే ఫీల్డ్, వేరే టెక్నాలజీ నేను నేర్చేసుకుంటే నాకు త్వరగా ప్యాకేజ్ పెరిగిపోతుందని భ్రమలో ఉంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఫస్ట్ మీరు చేసే టెక్నాలజీలో మీరు దాంట్లో టాప్లో ఉండాలి. టాప్ 10 ఉంటే టాప్లో మీరు ఉంటే, ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకున్న తర్వాత మాక్సిమం ప్యాకేజ్ రీచ్ అయిన తర్వాత మాత్రమే ఆలోచించండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రూల్స్. తక్కువ ప్యాకేజ్ అని, త్వరగా కంపెనీ మారితే ప్యాకేజ్ వస్తుందని రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలా డెసిషన్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ నీకు కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి కొత్త డొమైన్కి వెళ్ళాలంటే, కొత్త టెక్నాలజీ నేర్చుకున్నాను. సో ఆలోచించండి, తొందరపడకండి. సో డెఫినెట్లీ నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను చెప్పేది, తొందరపడద్దు, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది చాలా వైజ్గా ఆలోచించి, తెలివిగా, దానికి కొంచెం శ్రద్ధ పెట్టి, దీనికి పాజిటివ్స్ ఏంది, నేను ఈ పని చేయడం వల్ల నెగిటివ్స్ ఏంది, పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీరు ముందుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.